అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు ఒక పెద్ద వింత చూపిస్తా చూడండి ఏం జరుగుతుందో మా ఇంట్లో. ఏడైనా కోడలు పని చేస్తుంటే అత్త సుఖపడిద్ది, కానీ మా ఇంట్లో విచిత్రం ఏంటంటే అత్తయ్య పని చేస్తుంటే కోడలు కూర్చొని ఫోన్లు చూస్తూ ఉంది. ఎందుకో మీతో షేర్ చేయాలని చెప్పేసి అనిపించింది. చూడండి ఏం జరుగుతుందో. సైలెంట్గా వెళ్దాం, చూద్దాం ఏం చేస్తున్నారు. ఇగో చూడండి, మా ఆమె ఏడు కూర్చుంది. అగ మా అమ్మ ఆడుస్తుంది. చూడండి ఇంత చూడండి, ఇంత చూడండి, ఎంత ఘోరంగా ఉంటుంది, ఇంత ఘోరంగా ఉంటుందా. కోళ్ళ కూర్చుంది, అత్త పని చేస్తుంది. ఈ అమ్మ రాసుకొని పాడుగాను. అమ్మ ఊడుస్తూ ఉంది. మట్టుకు చేయలేదని అంటున్నావు, దాన్ని దీన్ని అంటున్నావు, చేసేవాళ్ళ జరుగుతూ ఊకొని నాకు చెప్తున్నావుగా. ఏం చేద్దాం మాట్లాడుతున్నా తొందర కానీ అంటుంటే ఏం కార్యక్రమం నాకు ఊకో చెప్తున్నావు. ఈ రోజులో ఏంది పడలు కూబెట్టి అట్ట చేయాలని ఉంది. అదేనా నువ్వు నేర్చుకుని మిమ్మల్ని కాడికి రేపు ఎవరు చేస్తున్నారు, కోడలు ఎవరు చేస్తున్నారు, అత్తలతోనే చేపిస్తున్నారు. అసలు ఈ బట్టలన్నీ వేయాలి, ఇవాళ ఈ బట్టలన్నీ వేయాల్సిందే. మా ఇంట్లో పని ఈ రేంజ్లో నడుస్తుంది. ఏం చేయాలో ఎలాచకం పాడుగాను. ఈ అమ్మాయి ఆడ కూర్చొని తింటా ఉంది. మా అమ్మేమో ఆడ చిన్నది నన్ను తల్లి ఏమో పాప మన బట్టలు ఉతుకుతుంది. నూతుతుందమ్మ కనపడుతుంది చూడండి. అబ్బా ఆ డ్రమ్ కాడ మా అమ్మ కనపడుతుంది చూడండి. అగో మా అమ్మ ఆడ బట్టలు ఉతుకుతుంది. ఏంది అయిపోయినాయి ఏంది, ఇప్పుడు తినండి ఉన్నాయిగా. మీ అమ్మ ఇంట్లోకి వచ్చింది. మా అమ్మ ఇంట్లోకి వచ్చి నేను తిన్నాయిదా. ఏం తిన్నాయిదా ఏం పని కాలేదు కానీ ఓ నీ అమ్మ మరి ఎంత రాసుకుంటుందా. నీ అమ్మ మిమ్మల్లాంటిదే కానీ మా అమ్మ కూడా కూర్చొని చేయించుకోవాలి, అత్తలు చేయాలి. మేము మిమ్మకాడ కూడా ఇంతే చేస్తాను. మరి మీ ఇంటికి నేను వచ్చినప్పుడు కూడా అంతే చేస్తాను నేను. మరి మీ ఇంటికాడ మరి నేను చేసేది ఏముందిలే అసలు. ఎట్లాగా ఏమో లేదు అమ్మచ్చి గోలపాడుగాను. బొచ్చలు అంతసేపు అయితే ఏమో అన్నం కూర వండాలంటే ఈ బొచ్చలే కావట్లేదు, ఆకలి అవుతుంది. ఇదే మిమ్మ నేర్పింది. అత్తనన్నారు బాగా వృద్ధులు పెడుతున్నావుగా నన్ను. బాగానే మాట్లాడుతుంది. ఆగు నీ సంగతి చెప్తే ఇంకొన్నే పనులు ఆగు. బాగానే రుద్దుతుంది. ఇంకా ఉన్నాయి, ఇంకా రుద్దేవి ఉన్నాయి. ఏత్త ఇప్పుడు అంట్లు రుద్దటం ఎప్పటికీ అయింది. అంట్లు రుద్దటం ఏం చేయాలి పోగటి 10 రోజులు పోగటి అన్నీ ఒక్కడేసుకో. ఏంది ప్లేట్ తీస్తాను వాడికి అయిందా పనులన్నీ అన్నం పెడుతున్నా. ఇప్పుడు మా అత్తయ్య కంటే ఆకలి అవుతుందంటే ఇప్పుడు నేను అన్నం పెట్టాలి. అన్నం కావాలి, మాకు కావాలి. జాలే ఇది జాలే, ఎంత ఈ అన్నం జాలే. ఎంతకన్నా ఎక్కువ పెడితే మళ్ళీ పని చేయదు, ఏం చేయదు. అన్నం పెట్టుకోకుండా ఉండాలి. ఈ పచ్చడి కూడా చాలు. ఈ అన్నం దేశపోయిద్దాం తినింది. ఇక తిను, అన్నం పెట్టించినగా తిను. అన్నం తినేగా. ఏంది
ఏందమ్మా అక్కడ ప్లేట్లో పెట్టినా లేవు ఆ ప్లేట్లు. ఇప్పుడు నీకు ప్లేట్లు ఉంటే కొత్త ప్లేట్ తీసి నీకు పెట్టాలా? అయ్యో పెట్టాలా? ఒక్క ప్లేట్లో పెట్టి ఏందమ్మా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? అన్నం కొద్దిగా పెట్టిను, పప్పు వేయలేదు, మంచినీళ్ళు వేయలేదు. నీకు పప్పుతో అన్నం పెట్టాలి. పప్పు అమ్మ కొంచెం పప్పు లేదు, అన్నం కూర పప్పు అన్నీ అయిపోయినాయి. అన్నం కొద్దిగా ఉంది, కొద్దిగా నీకు పెట్టినాయి లేవు. సట్లో అన్నం లేదు, కూర లేదు. అయ్యో కొద్ది పప్పే అమ్మా. పప్పు అయిపోయింది. ఏం చేస్తావు? ఒక్కరితో తిను అంతే, ఒక్కరితో తినలేక ఏం చేస్తావు? ఇదే కొద్దిగా ఉందంటున్నారు, పప్పు లేదు, అన్నం లేదు. ఒక్క ముద్ద తిని నేను ఏదో లేకపోతే ఏం చేస్తావు? కడుపు ఆయ కట్టుకోవాలి, ఎంత పని చేసి కూడా. గంట పచ్చడి వేసి పప్పులు వేసి అన్నం పెట్టాలంట. అసలు అది పెట్టేదే ఎక్కువ, ఇంకా పెట్టాలి, పప్పులు వేసి పెట్టాలి. అసలు పప్పు లేదు, ఏమీ లేదు. అసలు నువ్వు ఇంకోసారి పప్పు అయ్యి అని అడగొద్దు కూడా నువ్వు అసలు.